రాదేపల్లి అనే ఒక గ్రామంలో అనామిక, అవని అనే ఇద్దరు తోటికోడలు ఉండేవాళ్ళు. వాళ్ళ అత్తగారు శారద ఎప్పుడూ అనామికాని మెచ్చుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఇంటి పనులు చాలా చక్కగా చేస్తుంది, వంట మహా అద్భుతంగా చేస్తుంది. అవనికి ఇంటి పనులొచ్చు కానీ వంట చేయటం సరిగ్గా వచ్చేది కాదు. ఆ విషయంలోనే శారద అవనిని తిడుతూ ఉంటుంది. అవని అత్తగారి మాటలకు ఎదురు చెప్పేది కాదు, కానీ అనామిక మీద మాత్రం కోపం బాగా ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు ఇద్దరూ కోడళ్ళు ఎప్పట్లాగే నిద్రలేచి పనులు చేసుకుంటూ ఉంటారు. అనామిక ఇంటి ముందు ముగ్గేస్తూ ఉంటుంది. అప్పుడే చేపలమ్మే కాంతం అటుగా వస్తుంది. చేపలమ్మా చేపలో, పచ్చేపలో, రావాలమ్మా రావాలి, ధర తక్కువ, రావాలమ్మా రావాలి అంటూ కేకలు వేస్తూ ఉండగా ఇంతలో శాంతమ్మ అనే ఆమె అది విని ఇంటి నుంచి బయటకొస్తుంది. ఓసే కాంతం, ఇలారా అని పిలుస్తుంది. కాంతం శాంతమ్మ దగ్గరికి వెళ్తుంది. చెప్పండమ్మా, ఏ చేపలు కావాలి మీకు? ముళ్ళు లేని చేపలివ్వు, మధ్య ముళ్ళు ఒకటుండే అలాంటి చేపలు ఏమైనా ఉంటే ఇవ్వు. ఈరోజు నా కొడుకు కోడలు వస్తున్నారు. కాంతం చేపలిస్తుంది. కాని వాళ్ళిద్దరి మధ్య బేరం కుదరదు. ఇంతలో శాంతమ్మ అనామిక అని పిలుస్తుంది. అనామిక అక్కడికి వెళ్ళి, ఏంటి పిన్ని, కాంతం ఎక్కువ రేట్లు చెప్తుందా? నేనేమి ఎక్కువ రేటు చెప్తానమ్మా, ఉండదే చెప్పాను కానీ ఆమె వద్దంటుంది. చేప రేటు ఎంతో నాకు బాగా తెలుసులే గాని నేను చెప్పకుండా నువ్వే రేటు కట్టివు. మీకు అన్నీ తెలుసు అమ్మాయి గారు, నేను అసలు ఈ వీధిలోకి రావాలంటేనే భయం వేస్తుంది. ఏదో 4 రూపాయలు సంపాదిద్దామని వస్తాను, మీరుంటే అసలు కుదరదు. కాంతం, ఆశ ఉండాలి గాని అత్యాశ ఉండకూడదు. ఊరికే సంపాదించిన సంపాదన నిలవదే, ముందు వాటినివ్వు అని అనటంతో ఆమె చేపలిచ్చి అక్కడి నుంచి డబ్బు తీసుకుని వెళ్ళిపోతుంది. అనామిక, నాకొక చిన్న సహాయం చేస్తావా? అనామిక ఏంటో చెప్పమని అడుగుతుంది. ఈరోజు కొడుకు కోళ్ళ ఇంటికి వస్తున్నారు, అందుకే చేపలు తీసుకున్నాను. నువ్వు చేపల పులుసు బాగా చేస్తావు కదా, కొంచెం మా ఇంటికి వచ్చి చేసి పెడతావా? సరే పిన్ని, పని తొందరగా చేసుకుని వస్తాను అని చెప్పి తన పని తాను చేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అది గమనించిన అవని తన మనసులో ఇలా అనుకుంటుంది. అసలు ఈ అనామిక వంటలా చేస్తుందో ఎవరికీ అర్థం కాదు. ఆమె అద్భుతంగా చేస్తుందని అందరూ పొగుడతారు. ఈరోజు మాత్రం తను ఎలా వంట చేస్తుందో నేను చాటుగా గమనించాల్సిందే అని అనుకుంటుంది అవని. అనామిక తన పనులన్నీ ముగించుకొని అత్తగారితో, అత్తయ్య, శాంతమ్మ పిన్ని వాళ్ళ ఇంటికి వాళ్ళ కొడుకు కోడలు వస్తున్నారంట. చేపల పులుసు చేయడానికి నన్ను రమ్మంది. వెళ్ళి తొందరగా చేసి వచ్చేస్తానత్తయ్య. చేపల పులుసు నాకు కూడా కొంచెం తీసుకురావే, నేను అడిగానని చెప్పు, పంపించుద్ది. అనామిక సరే అని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది గమనించిన అవని అత్తగారితో, అత్తయ్య, సుజాత నేను మార్కెట్కి వెళ్ళొస్తాం, తనకి తొడుగా రమ్మని పిలిచింది. సర్లే, తొందరగా వెళ్ళొచ్చి అని అనటంతో అవని సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అవని ఎవరికీ తెలియకుండా చాలా చాటుగా శాంతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వంటగదిలో పిల్లిలాగా ఎవ్వరికీ కనబడకుండా అటకెక్కి కూర్చుంటుంది. అనామిక, శాంతమ్మ ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ వంట చేస్తూ ఉంటారు. అనామిక చేపల పులుసు చేస్తూ ఉండగా ఆ గుమగుమలు చుట్టుపక్కలంతా వెళ్తూ ఉంటాయి. అబ్బా, వాసన చూస్తేనే నోరూరిపోతుంది. అసలు ఈ అనామిక చేపల పులుసు ఇంత కమ్మగా ఎలా చేస్తుంది ఏమిటో అస్సలు అర్థం కాదు అని అనుకుంటుంది. ఇక అనామిక వంట చేయటం పూర్తవుతుంది. పిన్ని, ఒకసారి ఎలా ఉందో రుచి చూడు అని శాంతమ్మకి కొంచెం రుచి చూపిస్తుంది. శాంతమ్మ రుచి చూసి, ఉప్పు కారం అంతా సరిగ్గా సరిపోయాయి, రుచి అయితే అమోఘం. అమ్మ, మీ అత్తగారు ఖచ్చితంగా చేపల పులుసు తీసుకురమని చెప్పుంటదే. ఆ మాట మిమ్మల్ని ఎలా అడగాలని అర్థం కాక ఆలోచిస్తున్నాను పిన్ని. ఇంతలో మీరే అడిగేశారు. మీరు పెద్ద మనసు చేసుకొని కొంచెం చేపల పులుసు ఇస్తే నేను తీసుకుని వెళ్తాను. చాచా, ఇందులో ఏముందమ్మా, నువ్వే చేపలు శుభ్రం చేయడం దగ్గర నుంచి చేపల కూర వండడానికి చాలా కష్టపడ్డావు. నేను 4 ముక్కలేసి ఇవ్వలేనా? వేసిస్తానాగు అని చెప్పి శాంతమ్మ కూరిచ్చి పంపిస్తుంది. ఇక అది తీసుకుని అనామిక వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళు వంటగదిలో నుంచి వెళ్ళిపోయిన వెంటనే అవని అటక నుంచి దిగొచ్చి ఆ చేపల కూర రుచి చూసి, చాలా బాగా చేశావనామిక, ఇప్పుడు నేను దీన్ని చెడగొడతాను, నీ పేరు చెడగొడతాను చూడు అంటూ ఉప్పు కారం ఎక్కువెక్కువ వేసేసి అక్కడి నుంచి ఎవరికీ కనబడకుండా వెనక నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంటికి వెళ్ళిన అనామిక అత్తగారి చేతిలో చేపల కూర పెడుతుంది. అబ్బా, ఈ కమ్మట వాసన చూస్తుంటే నోరూరిపోతుంది. అనామిక, వెంటనే అన్నం పెట్టు. ఇక అనామిక సరే అని చెప్పి అత్తగారికి వంట వడ్డిస్తుంది. అత్తగారు అది తిని, అబ్బా చాలా బాగుంది అంటూ లొట్టలేసుకుని తింటూ ఉంటుంది. ఇంతలో అవని అక్కడికి వస్తుంది. అవనిని చూసి అత్తగారు, ఇదిగో చూసి నేర్చుకో, నీ తోటికోళ్ళు ఎంత బాగా వంట చేస్తుందో. నువ్వు ఉన్నావు, ఎందుకు తింటం తప్ప వంట చేయడం రాదు.
కొంచెం సేపు ఆగండి అత్తయ్య, పక్కింటి నుంచి అనామికకి తిట్లు ఖచ్చితంగా వస్తాయి. వాటిని విని బాగా ఆనందపడుదురు గాని అనుకుంటూ ఉండగానే ఇంతలోనే శాంతమ్మ అక్కడికొస్తుంది. శాంతమ్మ చాలా కంగారుగా అనామిక, అనామిక, ఒకసారి లేరా అంటూ చాలా హడావిడిగా కేకలు వేసి పిలుస్తుంది. అనామిక కంగారు పడుతూ ఏమైంది పిన్ని అని అక్కడికి వచ్చి అడుగుతుంది. అనామిక, నువ్వు చేపల కూరలో ఉప్పు కారం అంతా సరిగ్గా సరిపడేలాగే వేసావు. కానీ ఇప్పుడు నేను మా పిల్లలు వచ్చారని వాళ్ళకి వడ్డిద్దాం అనుకుని రుచి చూసా. అందులో ఉప్పు కారం బాగా ఎక్కువైపోయాయి. ఉప్పు కారం ఎక్కువ అవడం ఏంటి శాంతమ్మా? నేను దీన్ని తింటున్నానుగా, చాలా బాగుంది. ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయాయి. నువ్వేంటి అట్ట మాట్లాడుతున్నావు? అబ్బా, నా కాళ్ళు చేతులు ఆడోలేదు శారదా. అనామిక, ఒక నిమిషం ఇంటికి రామ్మా, వాళ్ళిద్దరు భోజనానికి కూర్చున్నారు. అనామిక సరే పదపిన్ని అంటూ ఇంటికెళ్తుంది. అక్కడ శాంతమ్మ కొడుకు కోడల్ని పలకరించి వంటగదిలోకి వెళ్తుంది. చేపల కూర రుచి చూస్తుంది. నిజంగానే ఉప్పు కారం ఎక్కువ అవుతాయి. ఏంటి పిన్ని, చాలా ఆశ్చర్యంగా ఉందే. నేను వెళ్ళిన తర్వాత నువ్వేమైనా ఉప్పు కారం మళ్ళీ వేసావా పిన్ని? లేదమ్మా, నేను అసలు ముట్టుకోనే లేదు. అనామికకి ఏం జరిగిందో కాసేపు అర్థం కాలేదు. ఇక ఇంట్లో ఉన్న నిమ్మకాయ తీసుకురమ్మని శాంతమ్మకి చెప్తుంది. నిమ్మకాయ తీసుకొచ్చి శాంతమ్మ తనకిస్తుంది. అనామిక నిమ్మకాయ పిండి మళ్లీ వేడి చేస్తుంది. అనామిక, నిమ్మకాయ పిండవు, మరి పులుపు ఎక్కువ అవదా? లేదు పిన్ని, పులుపు ఎక్కువ అవదు. ఉప్పు కారాన్ని విరిచేస్తుంది, రుచి కూడా పెరుగుతుంది. అలాగే కొంచెం మసాలా వేస్తే ఖచ్చితంగా సరిపోతుంది. శాంతమ్మ కంగారుగా ఏదో ఒకటి చెయ్యి తల్లి, లేదంటే వాళ్ళు భోజనం కూడా తినలేరు అంటుంది. నువ్వేం కంగారు పడద్దు అంటూ అనామిక ధైర్యం చెప్తుంది. మళ్ళీ ఒక 5 నిమిషాల్లో అంతా సరిచేసొచ్చి రుచి చూడమని చెప్తుంది. శాంతమ్మ అది రుచి చూసి, ఇందాక దానికంటే ఇప్పుడే చాలా బాగుందమ్మా, నీ చేతులతో నువ్వే వాళ్ళకు వడ్డిద్ది గని పద అని శాంతమ్మ అంటుంది. ఇక వాళ్ళిద్దరికీ కూడా భోజనం వడ్డిస్తుంది అనామిక. వాళ్ళిద్దరూ అది తింటూనే, అబ్బా, చేపల పులుసు చాలా అద్భుతంగా ఉందమ్మా, చాలా బాగా చేశావు. నిజంగా చాలా బాగా చేశారత్తయ్య, నాకు కూడా నేర్పించరు, నేను కూడా నేర్చుకుంటాను. నేను కాదురా చేసింది, మీ అక్క అనామిక. మీరు వస్తున్నారని తానే స్వయంగా చేసింది. ఇక వాళ్ళిద్దరూ చాలా బాగా చేసావంటూ పొగుడుతారు. విజయ్ అయితే మరీ చాలా బావుందక్క, నా భార్యకు నేర్పించు అని మరీ అంటాడు. ఇక అనామిక కూడా తప్పకుండా నేర్పిస్తాను అని చెప్తుంది. తర్వాత అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక ఇంటికెళ్ళిన తర్వాత అత్తగారు ఏం జరిగిందా అని వివరం అడుగుతుంది. ఆమె జరిగిన విషయం అంతా చెప్తుంది. పోనీలే, అంత మంచి జరిగిందా? అసలు ఉప్పు కారం ఎక్కువ ఎట్టయిందో నాకు అర్థం కావట్లేదే. నాకు అర్థమైంది అత్తయ్య, ఉప్పు కారం ఎక్కువ ఎవరు వేశారంటే అదిగోండి ఆ అవనియే వేసింది. తన చేతులు చూసారా, చేతులకి ఉప్పు కారం అంటుంది. ఉప్పు కారం వేసి చేయి కడుగు కూడా మర్చిపోయినట్టుంది. నన్ను అవమానించడం కోసం ఇదంతా చేసింది. ఆ మాటలకు అవని చాలా కంగారు పడిపోతుంది. నేను అలా చేయలేదు. నేనెందుకు అలా చేస్తాను? ఇదిగో నేను ఇప్పుడే ఇంట్లో వంట చేస్తున్నాను. అబద్ధాలు చెప్పమా కావని, వంట మొత్తం చేసేది అనామిక. ఆ సంగతి మర్చిపోయినట్టున్నావు. జరిగిందేంటో నిజం చెప్పు, లేదంటే నీకు నా చేతిలో దెబ్బలు తప్పవు. ఇక అవని చేసేదేమీ లేక జరిగిన విషయం అంతా చెప్పి తప్పొప్పుకుంటుంది. ఆ మాటలకి శారద బాగా కోపంగా, ఛీ, ఇట్లాంటి తోడుకోళ్ళు అనామికకు వచ్చినందుకు నేను సిగ్గుపడుతున్నా. నేనెందుకు ఇలా చేశానని మాత్రం మీరు అసలు అడగరు. ఆమె వంట బాగా చేస్తుందని అందరూ పొగుడుతూ ఉంటారు. నన్ను మాత్రం ఎవరు పట్టించుకోరు. నాకు వంట నేర్పాలని ఎవరు అనుకోరు. మరందుకే ఇలా చేశాను. అవని, నువ్వు బాధపడకు. ఏ రోజైనా నా దగ్గరికి వచ్చి అక్క నాకు వంట నేర్పించిన ప్రేమగా అడిగావా? నువ్వు అలా అక్క అని పిలిస్తే నాకెంత బాగుంటుందో తెలుసా? నువ్వు నా మీద కోపంతో నాతో సరిగానే మాట్లాడవు. ఇక నేను నీ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడాలో చెప్పు. చూడవని, మనం ఈ ఇంట్లో తోడుకోవడమే కాదు, అక్క చెల్లెళ్ళం కూడా. నువ్వు అడిగితే నేనేదైనా చేయకుండా ఉంటానా చెప్పు? ఆ మాటలకి అవని ఏడుస్తూనే అనామికాని పట్టుకుని క్షమాపణ కోరుకుంటుంది. అనామిక అవనిని ఓదారిస్తూనే తనకి వంట కూడా నేర్పిస్తుంది. ఇక అవని కూడా చాలా చక్కగా వంట నేర్చుకుంటుంది. అచ్చం అనామిక చేసిన విధంగానే చేపల పులుసు కూడా చేస్తుంది. ఇక అందరూ కూడా అనామికతో పాటు అవనిని కూడా మెచ్చుకోవటం మొదలు పెడతారు. ఇక ఈ విధంగా అందరూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. హోలీ పండుగ వస్తుందని అత్తగారు శారద ఇంటి ముందుకొచ్చిన రంగులంటింటినీ కొంటూ ఉంటారు. రంగులమ్మే వ్యక్తి వాళ్ళ ఇంటి ముందుకొస్తాడు. ఆ రంగులమ్మే వ్యక్తి దగ్గర అత్తగారు వాటిని తీసుకుంటూ ఉండటం చూసి దూరంగా నిలబడిన అనామిక తన మనసులో, నా మీదున్న కోపంతో ఆ రంగులు మొత్తం తీసుకుంటుందో ఏమో, మళ్ళీ నేను మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి అని చాలా కంగారు పడుతూ ఉంటుంది అనామిక. ఏం కావాలో తీసుకోండమ్మా, అవతల మనుషులు వీటి కోసం ఎదురు చూస్తున్నారు. నా గురించి నువ్వేమనుకుంటున్నావు? 1-2 తీసుకుని రకమని అనుకుంటున్నావా ఏంటి? అన్ని రంగులు నాకు కావాలి.
ఎంత కావాలో చెప్పు, అంత డబ్బు నేనే ఇచ్చేస్తా. అట్టగే ఎల్లుండి హోలీ పండుగ వచ్చే సమయానికి ఇక్కడ రంగులు అమ్మడానికి ఎవరైనా వస్తే నా ఇంటికి రమ్మని చెప్పు. ఆ రంగులు మొత్తం నేనే తీసుకుంటా. ఆ మాట వినగానే అతను చాలా సంతోషపడుతూ వాటినిచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు. అది చూసి అనామిక చాలా బాధపడుతుంది. తను చాలా బాధగా ఇంట్లోకెళ్ళి భర్త రమేష్తో, మనమంటే మీ అమ్మగారికి అంత లోకువా? డబ్బులు లేకపోతే ఏమైంది? నాలాంటి మంచి అందమైన అమ్మాయిని నీకు భార్యగా తీసుకురాగలదా? ఇలా ఎంతకాలం అని మనల్ని దూరంగా ఉంచుద్ది? మా అమ్మ సంగతి తెలుసు కదా, మీకు డబ్బు లేదు అన్న కారణం వల్లే మా అమ్మ నిన్ను దూరంగా పెడుతుంది. అయినా ఇప్పుడు మళ్ళీ ఏం చేసింది? ఇంకేం చేయాలి? హోలీ పండుగకి రంగులు తీసుకుందని బయటికెళ్ళాను. ఆ రంగుల అబ్బాయిని మన ఇంటి వరకు కూడా రానియకుండా రంగులన్నీ మొత్తం డబ్బు పెట్టి కొండేసింది. ఇవన్నీ ఏం చేసుకుంటుంది చెప్పండి? అమ్మ కేవలం పంతం కోసమే ఇలా చేస్తుందిలే అనామిక. సర్లే, నేను మార్కెట్కి వెళ్ళి నీకోసం రంగులు తీసుకొని వస్తానులే. అందుకు అనామిక సరే అంటుంది. ఇంతలోనే ఒక ఆటోలో అనౌన్స్మెంట్ వినబడుతుంది. అదేంటంటే, అందరూ వినండి, ఎవరూ కూడా ఈ సంవత్సరం రంగులు కొనాల్సిన అవసరం లేదు. మన శారద గారు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న అన్ని రంగులు తీసుకొస్తున్నారు. అవన్నీ ఆమె ఉచితంగా ఇస్తారట. పండుగ రోజు అది కూడా అందరూ కలిసి పండుగ జరుపుకునేలాగా ఏర్పాటు చేస్తున్నారు. ఆ రోజు అక్కడే భోజనాలు కూడా ఉంటాయి. ఈ అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి. అందరూ కలిసి సంతోషంగా పండుగ జరుపుకుందామని అనౌన్స్మెంట్ వినపడుతుంది. జనమందరూ కూడా దాని గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అది విన్న అనామిక, చూశారు కదండి, డబ్బుందని ఎంత పొగరో మీ అమ్మగారికి. చుట్టుపక్కల ఉన్న అన్ని దుకాణాల్లో ఉన్న రంగులన్నీ తీసుకొస్తున్నారంట. పండుగ రోజు భోజనాలు కూడా పెడతదంట. ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెడుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఖచ్చితంగా ఇదంతా మనల్ని పండుగ చేసుకోకుండా ఉండడం కోసం చేస్తుంది ఆవిడ. ఆ మాటలు అతను విని ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. శారద ఇంటికి బస్తాల బస్తాల రంగులకు తీసుకొస్తూ ఉంటారు వ్యాపారస్తులు. వాళ్ళకి శారద డబ్బిచ్చి పంపించేస్తుంది. అదంతా చూస్తున్న అనామిక స్నేహితురాలు శాంతి అనామికతో ఇలా అంటుంది, చూసావా మీ అత్తగారు ఏం చేస్తున్నారో? హోలీ పండుగ మీ ఇంటి పక్కన ఖాళీ స్థలంలోనే జరుగుతుందట. ఏంటి, ఈ స్థలంలోనా? ఇది సుబ్బయ్య బాబాయ్ వాళ్ళదిగా. ఆయన ఒప్పుకుంటాడా? అది నిన్నటి వరకు సుబ్బయ్య బాబాయ్ వాళ్ళది. ఈ రోజు పొద్దున్నే దాన్ని 30 లక్షలు ఇచ్చి తీసుకుందంట మీ అత్త. 20 లక్షల స్థలాన్ని 30 లక్షలు ఇచ్చి తీసుకోవాల్సిన అవసరం ఏమిటో ఆలోచిస్తే నాకు అర్థం కాలేదు. ఇదంతా మీ మీద పగతోనే చేస్తుందని. ఎలాగైనా సరే నిన్ను పండుగ చేసుకోకుండా చెయ్యాలని ఆవిడ అనుకుంటుంది. ఆమె ఎన్నెత్తులేసినా నేను పండుగ జరుపుకోకుండా అసలు ఉండను. నువ్వు నాతో పాటురా, నేను చెప్పించేయి చాలు. అందుకు తను సరే అంటుంది. ఇక వాళ్ళిద్దరూ పువ్వులు ఆకులు అన్నింటినీ బస్తాల్లో తీసుకొచ్చి ఇంటి దగ్గర ఎండబెడతారు. అవి బాగా ఒక రోజు మొత్తం ఎండిన తర్వాత వాటిని దంచి పొడిలాగా చేస్తారు. నీ ఐడియా చాలా బాగుంది అనామిక. ఇప్పుడు రకరకాల రంగులు తయారయ్యాయి. పసుపు కొమ్ములతో పసుపు రంగు, ఆకులతో ఆకుపచ్చ రంగు, గులాబీ మందారంతో ఎరుపు రంగు, నేరేడు పళ్ళతో నలుపు రంగు, వాటి విత్తనాలతో తెల్ల రంగు. అబ్బా, ఎంత అద్భుతంగా రంగులు తయారు చేసావు నువ్వు. ఇంకా అయిపోలేదు శాంతి, ఇంకా ఉంది. రేపు హోలీ పండుగ రోజు చూడు ఏం జరుగుతుందో అని అనామిక అంటుంది. ఇక హోలీ పండుగ రాని వచ్చింది. ఇక ఊరి ప్రజలందరూ అత్తగారి దగ్గరికి వచ్చి రంగులు తీసుకుని అనామిక వాళ్ళ ఇంటి పక్కనున్న స్థలంలో హోలీ ఆడుకుంటూ ఉంటారు. అత్తగారు శారద కూడా హోలీ ఆడుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న శాంతి, ఏంటనమ్మిక, ఏదో చేస్తానన్నావు కదా, ఏం చేయకుండా ఏంటి అలా చూస్తున్నావు? అనౌన్స్మెంట్ చేస్తున్న ఆటో ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. ఆ ఆటో గనక వస్తే అప్పుడు అసలైన హోలీ మొదలవుతుంది అని అంటుంది. ఇంతలోనే అనౌన్స్మెంట్ ఇచ్చే ఆటో అక్కడికి వస్తుంది. ఆటోలో ఉన్న వ్యక్తి కూడా వెళ్లి హోలీ పండుగ జరుపుకుంటూ ఉంటాడు. ఇంతలో అనామిక ఆటో దగ్గరికి వచ్చి మైక్ తీసుకుని ఇలా మాట్లాడడం మొదలు పెడుతుంది. ఏం చేస్తున్నారు మీరంతా? చదువుకొని కూడా మీరెందుకు ఇలా చేస్తున్నారు? సహజ సిద్ధంగా లేని ఈ రంగులు చూస్తూ ఉంటే మీకేమీ అర్థం అవట్లేదా? అవి కెమికల్స్. పొరపాటున కళ్ళల్లో పడితే కళ్ళు పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళకి చెప్పాలి గాని ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఆ మాట వినగానే వాళ్ళందరూ అక్కడ హోలీ పండుగ జరుపుకోవడం ఆపేస్తారు. వాళ్ళందరూ ఇప్పుడు మరి మేము ఏం చెయ్యాలి అని అడుగుతారు అనామికని. ఈ సమస్యకి ఒక పరిష్కారాన్ని నేను ఏర్పాటు చేశాను. నేను సహజ సిద్ధంగా రంగులు తయారు చేశాను, నీటిలో కలిపాను. ఇప్పుడు వాటిని తీసుకొస్తాను, సంతోషంగా పండుగ జరుపుకోవాలని. కాకపోతే అందరూ ఈ స్థలాన్ని వదిలిపెట్టి రోడ్డు మీదకి రావాలి అని అనామిక చెప్పడంతో ఊరి వాళ్ళందరూ కూడా ఆ స్థలాన్ని వదిలిపెట్టి రోడ్డు మీదకి వచ్చేస్తారు. అనామిక సిద్ధంగా తయారు చేసిన రంగు నీళ్ళని తీసుకొస్తారు. ఇక అందరూ కూడా వాటితో పండుగ జరుపుకోవటం మొదలు పెడతారు.
అనామిక తన భర్త రమేష్, శాంతి అందరూ పండగ జరుపుకుంటూ ఉంటారు. అదంతా చూస్తున్న శారద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో శారద భర్త ప్రసాద్ అక్కడికి వస్తాడు. చూసావా, ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఈ పండగ జరుపుతున్నావు? ఎట్లాంటి ఖర్చు లేకుండా తన తెలివితేటలతో అందరినీ తనేపు తిప్పేసుకుంది. అది డబ్బుకి తెలివితేటలకి మధ్యున్న తేడా. ఇప్పటికైనా ఒప్పుకో, నీ కోడలికి తెలివితేటలున్నాయని, తెలివి డబ్బు గెలిస్తే ఏదైనా సాధించొచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శారద దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక హోలీ పండుగ ఘనంగా జరిగి పూర్తవుతుంది. అక్కడికొచ్చిన వాళ్ళందరూ భోజనాలు చేస్తారు. అత్తాకోడలిద్దరూ కలిసిపోయారు, అందుకే ఇంత గొప్పగా చేశారని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. ఆ వార్త అత్తగారి చెవిలో కూడా పడుతుంది. అప్పుడు శారద స్నేహితురాలు ఒక ఆమె శారదతో ఇలా అంటుంది. శారదా, మాజీ ప్రెసిడెంట్గా ఉన్న నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని, అందుకు నీకు కోడలు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆమెని దగ్గరకు తీ, నువ్వు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతావు. అందుకు శారద మాత్రం ఏమాత్రం ఒప్పుకోలేదు. ఆమె ఒప్పుకోకపోగా చాలా కోపంగా అక్కడే ఉన్న మైక్ తీసుకొని, అందరూ మా అత్త కోడల్లో కలిసిపోయారని చెప్పుకుంటున్నారు. అది ఎప్పటికీ జరగదు. డబ్బు కోసమే అనామిక నా కొడుకుని పెళ్లి చేసుకుంది. నన్ను అవమానపరచడం కోసమే సహజ సిద్ధమైన రంగులంటూ మిమ్మల్ని మాయ కూడా చేసింది. ఆమెకి తెలివితేటలున్నాయన్న పొగరు, డబ్బు కావాలని ఆశపడుతుంది అది అని చాలా చండాలంగా అనామిక గురించి మాట్లాడుతూ ఉంటుంది. అదంతా వింటున్న వాళ్ళందరూ కూడా అనేక రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అనామిక ఇక ఏమీ చేయలేని స్థితిలో ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అది చూసి శారద చాలా సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక దగ్గరికి తన భర్త రమేష్ వెళ్ళి మాట్లాడతాడు. అనామిక, బాధపడకు, నీ విషయంలో నేను కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నాను. మీ అమ్మగారు నాకు ఈ హోలీ పండక్కి ఊహించని బహుమతి ఇచ్చారులేండి. నా గురించి అందరూ చాలా చెడుగా మాట్లాడుకుంటున్నారు అంటూ చాలా బాధపడుతుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా అక్కడ ప్రసాద్ శారదని తిడుతూ ఉంటాడు. పండగ రోజు అమ్మాయిని ఎంత బాధ పెట్టావో తెలుసా? అసలు అనామికకి డబ్బే కావాలనుకుంటే వాళ్ళిక్కడ కాపురం ఉండాల్సిన అవసరం ఉండేది కాదు. నేనిచ్చిన డబ్బులు తీసుకుని వాణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోయేది. ఆ మాట వినగానే శారద ఆశ్చర్యపోతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును, అనామిక రమేష్ ప్రేమించుకుంటున్నారని తెలిసిన వెంటనే నేను ఆమె దగ్గరికి వెళ్ళి ₹1,00,00,000 ఇచ్చి మనోడిని వదిలిపెట్టమని చెప్పాను. అప్పుడు అనామిక నాతో ఏమందో తెలుసా? నన్ను క్షమించండి మావయ్య. తల్లి తండ్రి లేని నాకు మీరే తల్లి తండ్రి అవుతారని భావించాను. నేను డబ్బు కోసం రమేష్ని ప్రేమించలేదు. డబ్బే కావాలనుకుంటే మీకన్నా డబ్బున్న సంబంధాలే నాకు చాలా వచ్చాయి. కానీ ఎందుకంటే ఇతన్ని ప్రేమించాను, జీవితాంతం తోడుంటానని మాట ఇచ్చాను ఆయనకి. నేను ఆ మాట నిలుపుకోవాలి కదా. అది మీకు ఇష్టం లేకపోతే నాకు కొంచెం మీ చేతితో విషం ఇచ్చి చంపేయండి, అంతేగాని నన్ను ఇలా అనకండి అని కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడుకుంటుంది అనామిక. ఇలా జరిగిన విషయం అంతా చెప్తాడు ప్రసాద్. ఆ మాటలకి ఆమె చాలా బాధపడుతూ, అయ్యో అవునా అనామిక, నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నానే. ఏ హోలీ రోజైతే ఆమె బాధపడిందో అదే రోజు తను సంతోషపడేలాగా చేస్తాను అంటూ మళ్లీ అనౌన్స్మెంట్ మైక్ ని తీసుకుని తన కోడలి గురించి గొప్పగా చెప్పి తనను క్షమించాలని కోరుకుంటూ ఊరి ప్రజలందరికీ అనామిక గురించి చెప్తుంది. ఇక ఆ మాటలు విన్నాక అనామిక పరిగెత్తుకుంటూ బయటకొస్తుంది. అత్తగారిని చూసి ఆప్యాయంగా పట్టుకుని ఏడుస్తుంది. ఈ విధంగా అత్తాకోడలిద్దరూ హోలీ పండుగ రోజు కలిసిపోతారు. ఊరంతా అత్తాకోడలు కలిసిపోవటం చూసి ఎంతగానో సంతోషిస్తారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.